ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు బ్రహ్మలీన చిదానంద గిరి స్వాముల వారి దివ్య 18వ పుణ్యారాధన కార్యక్రమ సందర్భంగా వేదాంత సభలు, ఈ సభా కార్యక్రమాలకు, ఆశ్రమ కార్యక్రమాలకు కర్త కర్మ క్రియ అయినటువంటి ఆశ్రమాధిపతులు పూజ్యపాదులు ఆత్మానందగిరి స్వాముల వారి చరణములకు నమస్కరిస్తూ, వేదికస్థ మహాత్ముల యొక్క దివ్య చరణాలకి నమస్కరిస్తూ, సభలో ఆశీలైనటువంటి ఆత్మస్వరూపులైనటువంటి భక్తులందరికీ నమస్కరిస్తూ, వేదాంత సభలో, జ్ఞాన సభలు అంటే మనం కాస్త ముందునే వచ్చి కూర్చోవాలి. ఒక ఆయన కాషాయం చుట్టుకొని ఉన్నారు, విశాఖపట్నం నుండి. ఎక్కడున్నారు ఆయన? వస్తున్నారు లెగుస్తున్నారు. ఎందుకే అంత బాధ, అంత దూరం నేను రావాలి? వచ్చి చక్కగా ఫ్రంట్ లో కూర్చోవచ్చు కదా. ఎందుకంటే మామూలుగా సభలు వేరు, జ్ఞాన సభల్లో అక్కడ ఎందుకంటే అలా కూర్చోవచ్చు కదా. చెప్పేవారికైనా కాస్త ఆసక్తి కలుగుతుంది. మరి మేము ఎంత చక్కగా కూర్చోయినామా, మీకన్నా ముందు వస్తున్నాము, చివరి వరకు కూర్చోండి కాదు. మరి మీరు మాకు గౌరవించకపోయినా సభనైనా గౌరవించాలి. ఇంకా మళ్ళీ గౌరవిస్తామంటే పరమాత్మ ఇంకా టైం ఇస్తాడో ఎవడో తెలియదు. ఉన్నప్పుడే మనం ముందు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మహాత్ములందరూ కూడా స్వామివారి కేటాయించినటువంటి విషయాల్ని చక్కగా అందరూ మాట్లాడారు. ప్రారంభమే ధర్మం కోసం వచ్చింది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ధర్మం వలన ప్రయోజనం లేదు, ధర్మం వల్లనే జగత్తు నడుస్తుంది. ఆ జగత్తులో మనం కూడా ఉన్నాం. ధర్మం లేనిది జగత్తే లేదు. ఒక్క మాటలో తేల్చాలి. అటువంటి ధర్మాచరణలోనే మనం ఉండాలి. మరి మాకు వారు కేటాయించినటువంటి విషయం, జీవుడు పాపపుణ్యములు చేసే ప్రవృత్తి ఎలా కలిగి ఉన్నాడు. దానికి ముందు చిన్న రామకీర్తన వేసుకుంటే గాని, రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. తల్లి తండ్రి దైవము నీవే, తోడు నీడ నీవే. తల్లి తండ్రి దైవము నీవే, తోడు నీడ నీవే. ధరణి జల్ల పావన చేసే పరంజ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగరావయ్య. దాసుల జాగు ఇక చాలును రామయ్య, దాసులను ప్రోవగరావయ్య. తెలియతరమా పలుక వశమా నీదు మహిమ రాఘవా. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ.
శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రాతినైనా నాతిని చేసే నీ దివ్య పాదము రాతినైనా నాతిని చేసే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్య నీదు సరి దైవము లేరయ్యా నిన్ను తే నమ్మితి రామయ్య నీదు శరణం పాపహరణం మాకు శరణం రాఘవా రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ బోలో రామచంద్ర భగవానికి సీతామాతా की రామ భక్త హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మధ్యాహ్నం భోజనం చేశారు అందరూ సాంబార్ పెట్టలేదా మరి పాపం ఆయనంత చక్కటి వేదిక ఏర్పాటు చేసి టిఫిన్ లో తెల్లవారు ఏంటంటే అవి బొరుగులతో చేసేవి ఆ పేరు కూడా ఉగ్గాని దాని మీద మళ్ళీ మిరపకాయ బజ్జీలు దాని మీద మళ్ళీ ఉప్మా దాని మీద మళ్ళీ సంకటి చక్కగా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కాస్త భగవంతుని యొక్క దివ్య అనుభూతులు తెలుసుకున్న సమయమే జీవితంలో లెక్కింపు అవుతుంది. ధర్మావన్నీ లెక్కలో రావు. ఈరోజు మనకి మానవుడు పాపము పుణ్యము ఏ విధంగా చేస్తున్నాడు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు మనందరినీ ఉద్దేశించి అడుగుతున్నాడు, భగవాన్ పాపము చెయ్యాలని అనుకోపోయినా ఎవరి ప్రేరణతో ఏదో ఒక ప్రేరణతో చేసేస్తున్నాం. ఈ పాపము చేసేవారు కూడా మూడు కేటగిరీలు, మూడు విధాలుగా ఉన్నారండి. ఒకరు ఎన్నడూ పాపము చెయ్యని వారు, ఇంకొకరు పాపము చేయాలని తలంపు లేకున్నా ఏదో కారణంగా పాపం చేసేవారు, మూడో రకం కావాలని పాపం చేసేవారు. అందుకే అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. బలాదివ నియోజితః అంటే పరమాత్మ అన్నారు, నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుందయ్యా. మానవుల్లో ఉన్నటువంటి వారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? మానవులు ప్రపంచంలో విశ్వంలో అంతా కలిపి 850 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. గట్టిగా మాట్లాడితే ఈ నంద్యాల జిల్లాలో దోమలు ఎక్కువ ఉంటాయి. అంతకన్నా ఈ జిల్లాలో దోమల సంఖ్య అంతా కూడా మానవులు ప్రపంచంలో ఉన్నటువంటి 204 దేశాల్లో జనాభా అంతా మనుషులు లెక్కిస్తే 850 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అందులో 3 రకాలైనటువంటి ఉన్నారు. ఒకరు కావాలని పాపం చేసేవాడు, వాడికి అన్యం పుణ్యం ఏమీ అక్కర్లేదు, డబ్బిస్తామంటే కోసేస్తాడు వెంటే. ఇంకొకరు ఎన్నడూ పాపం చేయని వారు, ఇంకొకరు ఏదో ఒక ప్రేరణతో చెయ్యాలనేటువంటి కోరిక లేకపోయినా ఏదో ఒక ప్రేరణతో చేసేవారు. ఎలా స్వామి దీన్ని ఏంటి? దీనికంటే కృష్ణుడు ఏమంటున్నాడు చూడండి, కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. ఎంత చక్కగా పరమాత్మ చెప్తున్నాడు, అర్జున నీవు అడిగినటువంటి ఏదైతే ప్రశ్నకి అడుగుతున్నావో దానికి హేతువు ఏదైతే కారణం ఉందో అది రజోగుణం అయ్యా. ఈ రజోగుణము వల్ల పుట్టినటువంటి కామముతో మానవుడు పాపాన్ని చేస్తున్నాడు.
అది ఎంతటిదైనా మహాపాపాలు కూడా చేసేస్తున్నాడు అన్నారు. మరి మనకి ఇప్పుడు మహాత్ములందరూ కూడా అనేక సందర్భాల్లో భాగవతాన్ని, భగవద్గీతాన్ని తీసుకొచ్చారు కదా. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో కౌరవుల దగ్గరకు రాయబారిగా వెళ్ళారా లేదా? వెళ్ళారా లేదా? మీరు చెప్పండి. మరి పరమాత్మ దర్శనం అయిన తర్వాత కూడా ఎవరిలో ఏమైనా మార్పు వచ్చిందా? సాక్షాత్ కృష్ణుడిని మీరు నన్ను ఎలా చూస్తున్నారో శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళు సాక్షాత్తు దర్శనం చేశారు. దుర్యోధనుడు చేశాడు, కౌరవులంతా చేశారు. వారిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా కొద్దిగైనా మార్పు వచ్చిందా? అనేక జన్మల్లో చేస్తున్నటువంటి పాప కర్మలు, పాప విషయాల వల్ల ఏదైతే పాపం అది గుడిగొడుతుందో మల విక్షేప ఆవరణాలు, అది ఎంత ఘనీభూతంగా ఉంటున్నాయో అంటే అది ఎంత చెప్పినా, ఎంత చేసినా, ఎంతమంది మహాత్ములు బోధించినా అంత ఘనీభూతమైనటువంటి పాప కోపం నుండి తప్పించుకోలేరు. మరి కర్ణుడు కూడా సాక్షాత్ పరమాత్మ చెప్పాడు, కర్ణ నీవెవరో రాధేయుడు కాదయ్యా, సాక్షాత్తు కుంతి మంత్ర ప్రభావంతో జన్మించిన వాడు. దూర్వాసు మహామునికి చాలా కోపం, మీ అందరికీ తెలుసు. కానీ వారి కోపము ప్రతిసారి కూడా లోక కళ్యాణమే. అది త్రేతాయుగం గాని, ద్వాపర యుగం గాని, ఏ యుగం గాని. అటువంటి దూర్వాసు మహాముని కుంతీదేవి తండ్రి అయినటువంటి సూరసేనుడు అనుకుంటాను. వారి దగ్గరికి ఆతిథ్యానికి వస్తే నేను కొంతకాలం ఇక్కడ అనుష్ఠానంలో ఉంటాను, తపస్సులో ఉంటాను, నాకు సేవ చేసేవారంటే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు భయపడి. కానీ చిన్న వయసులో ఉన్నటువంటి బాలాకుమార్ అయినటువంటి కుంతి భోజులు పెంచుకున్నాడు కాబట్టి కుంతి ఆ సేవలకు వెళితే ఆ సేవను మెచ్చుకొని ఇంత చిన్న వయసులో ఇంత గురు సేవ చేస్తున్నావమ్మా, నాకు చాలా సంతోషం కలిగింది. నీకు నేను ఒక మంత్రాన్ని ఇస్తున్నాను, అది ఎప్పుడు ఏ సమయంలో నువ్వు అది తలచినా అది వెంటనే ప్రభావం చూపిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. పాపము చిన్న వయసు బాలిక, అంత వయో పరిమితి లేదు. వెంటనే ఉదయం మంత్రం పనిచేస్తుందా లేదా అని చెప్పి సూర్యోదయం చెప్పి సూర్యనారాయణ మూర్తి చేసి ఎంత అందంగా ఉన్నావయ్యా, ఎంత అందంగా బిడ్డలు కూడా ఉంటారేమో అంది. తక్షణమే కర్ణం నుండి బాలుడు వచ్చేస్తాడు. అంతేగాని కుంతిదేవి ఎక్కడ జన్మనివ్వలేదు, ఇచ్చినట్టు నేను చదవలేదు. ఏమి చెయ్యాలి? సూర్యనారాయణ మూర్తి చెప్పారమ్మా, నీ కన్యత్వానికి ఏదో లేదు, నిన్ను ఏ అపవాదు రాదు, జాగ్రత్తగా పెట్టి వీటిలో పెట్టారు. తర్వాత అదంతా ఎవరికో దొరికింది, పెంచారు, పెద్ద చేశారు. ఈ విషయాన్ని చెప్పినటువంటి కృష్ణుడు కర్ణుడికి చెప్తే కర్ణుడు విన్నాడా? అధర్మం వైపు నువ్వు ఉన్నావు, పాండవులు ధర్మం వైపు ఉన్నారు, నేను పాండవుల పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి కనుక నీవు కూడా వారి కుంతి పుత్రుడివే కాబట్టి ధర్మం తరపు పోరాడు చేశారా? సాక్షాత్తు పరమాత్మ చెప్పినప్పటికీ కూడా అనేక జన్మల్లో ఉన్నటువంటి పురాకృత పాప కర్మల యొక్క ఫలితం ఘనీభూతము అంటే మనసులో మార్పు లేదు. ఈ విషయాలు అనుభవిస్తుంటే మనిషికి అంత ఆనందం కాదండి. ఒక నక్క గారు వర్షాకాలం వస్తుంది కదా అని ఈ 3 మాసాలు కూడా ఆహారం దొరకదని, నక్క ఆహారం ఏంటండి? పీతలు. చక్కగా చెరువు గట్టుకెళ్ళి పీతలన్నీ ఒక బండిని తయారు చేసుకొని, ఒక చిన్న బండిలో ఉప్పు కారం మసాలా చక్కగా పెట్టుకొని, తన ఎక్కడైతే గుహలో రంధ్రంలో ఉందో తీసుకెళ్తుంది బండితోని. వంట బాగా చేస్తే వాసన వస్తుందా లేదా? వైరుగంధాని వాసయాత్, అవునా? ఈ వాసన పై వరకు వెళ్ళిందండి. గ్రద్ద గారు చూశారు, ఏమిటి గుమగుమలు? నేను చెప్పిన తెలుగు మీకు అర్థం అవుతుందా? నిద్ర వస్తుందా?
నేను ఉపన్యాసం కంటిన్యూ చేయాలి అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఆయన వద్దంట, ఆయన అనుకున్నాడు. వాసన ఎక్కడి వరకు వెళ్ళింది? గ్రద్ద చూసింది, ఏమిటి గుమ్మగుమ్మాలంటే వెంటనే వారింది. ఏమండి నక్కగారు, నక్కగారు మీరు తీసుకెళ్లిన ఆహారం చాలా అద్భుతంగా ఉందండి, ఏదైనా ఒకటి పెట్టరా? నక్కన్నదంట, నేను ఎవ్వరికి ఊరకనే ఇవ్వనండి. ఈరోజు మన నాయకుల్లాగా ఏదో ఒకటి ఇస్తే తప్ప ఇవ్వనండి అందంట. గ్రద్దను, నా దగ్గర ఏముంది నాయన, నా ఒంటి మీద ఈకలు తప్ప ఏమి లేదు కదా. పక్షికి రెక్కల్లో ఈకలే కదా ఉంటాయి, అదేనా ఒకటి ఇచ్చి తీసుకోను. పాపం గ్రద్ద తన రెక్కలోంది ఒక ఈక తీసిచ్చి అందులో ఒక పీత, వేపిన పీత తింది. ఎంత రుచి, ఎంత టేస్ట్, ఎంత బాగుంది, ఎంత బాగా మసాలా పెట్టావు, ఇంకొకటి ఇవ్వా, ఇంకోటి ఇవ్వండి. మరొకటి ఇచ్చింది, రుచి ఇంకా పెరిగింది, ఇంకోటి ఇవ్వ అంటే ఒక్కొక్కటి ఇవ్వన్నది. ఒంటిలో ఉన్నవన్నీ ఒలిచిందండి. ఒక్కసారి నక్క పెద్దగా నవ్విందండి, అందండి. ఎందుకు నవ్విందో గెద్దకు అప్పుడు అర్థమైంది. ఎటు వెళ్ళిపోతే గెద్ద ఎగరగలదండి, కబుక్కును పీక పట్టుకుందండి. ఇదే మనిషి జీవితం అండి. గ్రద్దకున్న జీవితమే మానవ జీవితం అండి. ఒక్కసారి విషయాన్ని అనుభవించిన తర్వాత ఇక్కడతో చాలు అన్నటువంటి కోరిక లేదు, అది ప్రేరేపిస్తుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. చివరికి కావాలనే దశ ఎక్కడికి వస్తుందంటే నిర్దాక్షిణంగా పాంచభౌతికమైన దుర్భరమైన కాయంబు ఊరను అడవిను ఉదక మధ్యమును మరణమే నిత్యం. కాయంబు ఎప్పుడు విడిచునో ఎరుకలేదు, శతవర్షముల దాకా విధము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో ముదిమియందో ప్రాయందో వృద్ధాప్యమందో ఊరను అడవినో ఉదక మధ్యమును మరణమే నిశ్చయము, దేహమున్నంతలో తన్ను దాను తెలియదు. 2 రూపాయలు జ్వరం మాత్ర కొంటే ఎక్స్పైరీ డేట్ రాస్తుంది, చూసారా? ఇలా చూస్తాం, ఇచ్చిన మందు మీద డేట్ ఉందా లేదా అని. ఇటువంటి మన జీవితానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా? మరి ఎందుకు మనకి ఇదంతా? ఎందుకు మనకి అహంకారం? ఒక మందుకు ఉంటుంది, ఒక టీవీకి ఉంటుంది, ఒక ఫ్యాన్కు ఉంటుంది, చివరికి నేను పెట్టిన మైక్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. మరి ఉత్కృష్టమైనటువంటి భవ్యమైన దివ్యమైన 84 లక్షల ఉత్కృష్టమైన మానవ జనకి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా? కనుక విషయాలను అనుభవించే కొలది అది పెరుగుతుందే తప్ప తరగట్లేదు. అందుకే సజ్జన సాంగత్యంతో పుణ్యకర్మాలు చేయొచ్చు, పాపకర్మలు ఘనీభూతం చేయాలంటే సజ్జన సాంగత్యం. దుర్యోధనుడు రాజు కదండి, ఆయన అడిగారు చూడండి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే కేనాపి మార్గేన హృది స్థితేన యదా నియుక్తోస్మి తదా కరోమి. సాక్షాత్ దుర్యోధనుడు అంటున్నాడు, ధర్మము నాకు తెలుసు కానీ అనుసరించాలనుకోలేదు నేను. అంటే మానవుడు తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అనేది మీకు చెప్తున్నాను. ధర్మము నాకు తెలుసు కానీ అనుసరించాలనుకోలేదు, కానీ అధర్మం కూడా నాకు తెలుసు కానీ అది విడిచిపెట్టేటటువంటి బుద్ధి నాకు లేదు. ఎవరో నన్ను నియమిస్తూ నా మనసులో ఏదో ఆదేశిస్తూ నేను కార్యాలు చేస్తున్నానే తప్ప. ఎంత చక్కటి సమాధానం అండి. అర్జునుడికి కూడా తెలుసండి ధర్మమేది అధర్మమేదని. అధర్మానికి కావలసినటువంటి గ్రాని ఏదైతే ఉందో అది తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మను అడిగి ఆయన ముక్తుడయ్యాడు. ఈ రోజు మనకి ఆదర్శ పురుషుడయ్యాడు. ఆయన తెలిసినప్పటికి కూడా ఆచరించలేదు. అలాంటప్పుడు ఇంత ఘనీభూతమైనటువంటి పాప నిర్మూలన మనం ఎలా నివృత్తి చేస్తున్నాము అంటే రజోగుణ సముద్భవం, క్రోధము చేత, రజోగుణముతో కూడినటువంటి కామము చేత, క్రోధము చేత పాప కర్మలు చేస్తున్నాం. అసలు ఒకసారి ఒక ఆయన ఒక పెద్ద పదవిలో కూర్చోబెట్టేస్తామండి,
ఆ ఆసనం ఏదైతే ఉందో సింహాసనం, అది వదిలిపెట్టడండి. 70 ఏళ్ళవని 80 ఏళ్ళవని ఇంకొకసారి ఒళ్ళంతా గజ్జిరాని చెమడాలు ఊడిపోని ఇంకా నేను ఆ పదవిలో ఉంటానంటాడు. ఎందుకు? ఆ జన్మల్లో ఉన్నటువంటి అనేక జన్మల్లో ఉన్నటువంటి పాప పంకలం. అందుకే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి లక్ష్యం మానవుడికి ఉందా లేదా, తెలుస్తుందా లేదా? రోజు సత్సంగంలో కూర్చుంటే సత్సంగానికి మించినటువంటిది ఇంకొకటి లేదు అని మనకు అర్థం అవుతుంది. అవునా? దుర్జన సాంగత్యంతో కూర్చుంటే పాపాలే వస్తాయని కూడా మనకు తెలుస్తున్నాయి. కానీ ఈ ఏదైతే ఈ గుణము అనాదిగా నుండి మనతో వచ్చినటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రజోగుణం ఏదైతే ఉందో, అహం, నేను, నాది, నా ప్రభావము, నా చేత ఇదంతా నిర్మితమైంది అన్నటువంటి ఆలోచన రావడం ఎంత ఉంది చూడండి. అందుకే మానవుడు కష్టాల్లోనే భగవంతుణ్ణి కొలుస్తాడు అంటారు. ఆస్తి పాస్తులు పదవులు అన్ని హాయిగా ఉంటే ఏమీ ఉండదు. బిడ్డవాడు పరీక్షకి వెళ్తున్నాడు అంటేనే అప్పుడు దేవాలయంకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిస్తారు కొంతమంది. అయ్యా భగవంతుని నమస్కారం చేసుకో. డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేయాలి అంటే ముందు మన చేత సంతకం తీసుకుంటాడు. ఆపరేషన్ చేస్తున్నాను, ఏమి జరిగినా నాకు సంబంధం లేదు. చేసేటప్పుడు కూడా ఆయన భగవంతుని ఒకసారి స్మరిస్తున్నాడు. అయ్యా నేను సత్కర్మ చేసేటప్పటికి కూడా కర్మ ఫలాలు నా మీద లేవు కాబట్టి మీరే ఈ వ్యక్తిని బ్రతికించేటట్టు చూడండి, నాకు మంచి పేరు తేవండి. అనాదిగా మనం ఎలాగైతే ప్రయాణం చేస్తున్నాం ఈ కర్మల ద్వారా, పాపము పుణ్యము అనేది ఈ రెండు కూడా మానవునికి మోక్షానికి ఇచ్చినవి ఏం కావు. ఇవి పాపకర్మలు చేశాము, దాని ప్రతిఫలంగా అనేక జన్మలకు నాంది. పుణ్యకర్మలు చేశాము, పుణ్యకర్మలు చేయడం వల్ల పుణ్యలోకాల్లో కొంతకాలం మనం జీవిస్తాం. ఆ తరువాత యథాస్థానానికే వస్తాం. ఈ రెండిటికి అతీతమైనది. ఈరోజు చక్కగా శ్రవణం చేయాలండి అన్నారు. శ్రవణం ఏవి చేస్తున్నాయి? జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి ఏది చేస్తుంది శ్రవణం? దేని ద్వారా చెవి శ్రవణం చేస్తుందో, దేని ద్వారా వాక్కు వస్తుందో, దేని ద్వారా స్పర్శ తెలుసుకుంటున్నామో, దేని ద్వారా దృష్టి చూస్తున్నామో దాన్ని మనం పట్టుకోవాలి. ఏ చైతన్యము ద్వారా చెవి పనిచేస్తుంది, ఏ చైతన్యము ద్వారా కన్ను దృష్టి చూడగలుగుతుంది? చచ్చిపోయినటువంటి శవానికి కాళ్ళు చేతులు ముక్కులు అన్ని పనిచేస్తాయా? చైతన్యము ద్వారానే పనిచేయబడుతున్నాయి. ఆ చైతన్యం అన్నటువంటి పరమాత్మని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి మానవ జీవితం మనకు వచ్చింది. కాబట్టి దాని ప్రకారం బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. ఏ చైతన్యము ద్వారా ఆత్మ సాక్షాత్కారం మనం పొందాలో, బ్రహ్మానుభూతి పొందాలో, అటువంటి వ్యక్తికి శోకము లేదు, కోరిక లేదు. కోరిక ఉన్నప్పుడే కదండి పాపపుణ్యాలు. ఏదైనా ఒక వస్తువు కావాలని మనం కోరుకున్నప్పుడే కదా మొత్తం యంత్రాంగం అంతా కదులుతుంది. సంకల్పం చేస్తున్నాం కదా. ఈరోజు ఆశ్రమానికి వచ్చాం, చాలా చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది, శ్రద్ధగా వింటున్నారు. ఇందాక ఉదయం అన్నారు కదా, వినక తప్పదు, ఎక్కడికి వెళ్ళలేరు కూడా. ఒక ఆలోచన వస్తుంది, నిజంగా అన్ని గ్రామాల్లో అన్ని సత్సంగ సభల్లో ఈ విధంగానే ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంది. అంటే పూర్వజన్మ సుకృతం. స్వామివారు కూడా ఎన్నో జన్మల నుండి ఈ ప్రయాణం చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అదే మహర్షి స్థానంలో ఉండి ఇటువంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు మన ఆత్మానంద గురువు. అంటే ఈ
ఘనీభూతమైనటువంటి విషయాలతోనే మనం ప్రయాణం చేస్తున్నాం. ముందు ముందుకు అలాగా. అవి ఎలా తొలగించుకోవాలి? ఈ రెండు కర్మలకు అతీతంగా దేని వలన అయితే మానవుని యొక్క ఉనికి ఉందో, దేని ద్వారా మనము ప్రయాణం చేస్తున్నామో, ఏ చైతన్యము ద్వారా మనం తెలుసుకుంటున్నామో ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మన యొక్క జన్మ. అందుకే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నాకాంక్ష. బ్రహ్మభూతుడు ఎవరు? జ్ఞాని. జ్ఞానికి దుఃఖం ఉంటుందా? కోరిక ఉంటుందా? ఎందుకు లేదు? జ్ఞానికి దుఃఖము కోరిక ఎందుకు లేదు? విశ్వమంతా ఉన్నది నేను ఒకటే కాబట్టి నా తప్ప ఇంకో వస్తువు లేదని జ్ఞానం తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి రుక్మిణి సమేతంగా వెళ్ళాడు రథం మీద. రాజుగారు వచ్చారు, మహాప్రభు వచ్చారు. ఊళ్ళో అంతవారు కూడా కాళ్ళ మీద రథానికి ముందు నీళ్లు చల్లి పువ్వులు వేసి రకరకాల పళ్ళు ఫలాలు ఇస్తూ సాష్టాంగ నమస్కారాలు, దండవత నమస్కారాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఊరు చివర దాటిపోతే ఒక కొండ మీద, ఒక రాయి మీద సాధు మహాత్ముడు కూర్చున్నాడు. కృష్ణుడు చూశాడు పైకి. ఈయన ఇలాగన్నారు, ఆయన సాధువు కూడా ఇలాగన్నారు. పక్కన రుక్మి మాతకి కాస్త ఆలోచన వచ్చింది. సాక్షాత్తు పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ రథం మీద ఉంటే సాధువు కనీసం నిల్చోకుండా చక్కగా కూర్చొని చేయి చూపి టాటా బై బై చెప్తున్నాడు ఏమిటి అని ఆవిడకి ఆలోచన వచ్చింది. కృష్ణుడు వెంటనే అన్నాడు ఆవిడ, అమ్మా నువ్వు ఒకసారి మనసుతో ఆలోచించి ఆయన ఎవరని. తర్వాత ఆలోచిస్తే ఆ సాధు మహాత్ముడు జ్ఞాని, జ్ఞానికి నాకు ఏ తేడా లేదు, నేనే వారు వారే నేను. అక్కడ ద్వైతం, అక్కడ రెండుకి ద్వంద్వాలకు అసలు చోటే లేదు. అటువంటి తత్వాన్ని గ్రహించటానికి మాత్రమే మానవ జన్మ మనకి ప్రసాదింపబడ్డది. ఎవరి ధర్మాలు వారు చెయ్యాలి. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా, పైన మేము కూడా, ఏది నిషిద్ధ కర్మ, ఏది శుద్ధ కర్మ, లేదంటే విహిత కర్మ తెలియదా మనకి? తెలియని వారు ఒక్కరున్నారా? ఇంట్లో వంటింట్లో వంటగది తాళం వేసి అన్ని తాళం వేసేటప్పటికి కూడా చిన్న చీమ వచ్చి ఆ పంచదార ఉన్న డబ్బా దగ్గర ఆగుతుంది. విన్నారా? ఆ చెట్టు కింద ఉన్న చీమ ఆ గదిలోకి వచ్చి పంచదార డబ్బా దగ్గర ఉందంటే దానికి ఎవరు చెప్పారు ఆ గదిలో పంచదార ఉందని? దాని బ్రెయిన్ ఎంత అండి? చీమ తాలకు బ్రెయిన్ ఎంత ఉంటుంది, తల ఎంత ఉంటుంది? ఆ చీమలు రాకుండా ఉండడానికి మనం లక్ష్మణ రేఖలు గీసుకుంటాం. అది ఆలోచిస్తుంది. రేఖ ఎక్కడైతే కాస్త కట్ అయింటుందో దాన్ని ప్రయాణం చేస్తుంది. ఎవరిచ్చారండి ఆ జ్ఞానం దానికి? చీమ రాకుండా ఉండాలని గీత గీస్తున్నాం కానీ ఏ పరమాత్మ యొక్క చైతన్యముతో ఆ చీమ బయట నుండి లోనకు వచ్చి ఆ పంచదార డబ్బా దగ్గరే ఆగుతుంది. మానవుడు విచారణ చేయాలండి, ఎంక్వైరీ. మనతో పాటు ఎద్దు జన్మ. ఎద్దు జన్మ అంటే భక్త తులసీదాస్ గారు గంగా నది ఒడ్డున ప్రతిరోజు శిష్యుల్ని, భక్తుల్ని పిలిచి సత్సంగం చెప్తున్నారు. చక్కగా వాళ్ళు చక్కగా శ్రద్ధగా వింటున్నారు. ఆ పక్కన ఒక జమీందారి నడిచి వెళ్తుంటాడు. ఈ పంతులు గారికి ఏం పని లేదా, జనాలందరినీ కూర్చోబెట్టి ఏదో చెప్తుంటారు అని. తులసీదాస్ గారు విన్నారు, కానీ విననట్టున్నారు. కానీ శిష్యులు విన్నారు. గురువు గారు మీకు ఇలాగ అంటున్నారు ఈ జమీందారు. పర్వాలేదు నాయన, మీరు ఆయన ఇల్లు ఎక్కడుందో చూసి రండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. 2 రోజు ఉదయాన్నే జమీందారు ఇంటికి వెళ్ళారు తులసిదాస్. అయ్యా, మీతో కొంత సమయం నేను మాట్లాడాలి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడాలి. అక్కడ చెప్పించాలక ఇంటి వరకు వచ్చావా అని మనసులో అనుకొని ఇప్పుడు కాదులేండి, ఒక వారం తర్వాత రండి.
తులసీదాసు డేట్ గుర్తుంచుకొని మళ్ళీ వారానికి అక్కడికి వచ్చాడు. జమీందార్ గారు ఇప్పుడు మాట్లాడుకున్నావా, ఇప్పుడు కాదు కానీ ఒక నెల తర్వాత రండి అని. మళ్ళీ వెళ్ళిపోయి నెలకి మళ్ళీ వచ్చాడు. నెల తర్వాత కూడా వచ్చేవా, ఒక సంవత్సరం తర్వాత రావయ్యా. కరెక్ట్గా సంవత్సరం తర్వాత వస్తామన్నప్పటికీ జమీందారు ఇంటి ముందు మనుషులు జనాలు విపరీతంగా ఉన్నారు. అప్పుడే ఒక ఆవు ఒక ఎద్దుని ఈని, ఆ ఎద్దు ఈయనకి క్షణంలోనే జమీందారు కూడా శరీరాన్ని విడిచిపెట్టున్నారు. తులసీదాస్ అన్నాడంట, వస్తాను చెప్తాననేటప్పటికి 3 సార్లు తిప్పావు, ఇప్పుడు ఎద్దుగా పుట్టావు, ఇక నీ జీవితం అంతా పొలాలు చూసుకోవడం దున్నుకోవడం రా అన్నారు. ఇక శ్వేతాశ్వత ఉపనిషత్తులో జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత గడ్డివాము ఏ విధంగా అయితే ఒక గడ్డి పరక మీద అడుగు పెట్టి సపోర్ట్ తీసుకున్న తర్వాత వేరే గడ్డి పరక మీద అడుగు పెడుతుందో, దేహము కూడా అక్కడ దేహాన్ని రెడీ అయితేనే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దేహంలోనికి వెళ్తుంది. ఏ దేహానికి వెళ్తుంది? ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితం ఆధారంగా దేహం ఉంటుంది. గతములో ఏ కర్మలు చేసి ఇప్పుడు వచ్చామో, ఇప్పుడు ఏ విధమైనటువంటి ప్రారంభ కర్మలు అనుభవిస్తున్నాము, గతంలో ఏమి చేశామో మనకి ఎవరికి ఎరుకలేదు, నిజమా? కానీ ఇప్పుడు మనము జ్ఞానంతో ఉన్నాం కదా, కొన్ని దుఃఖాలు పొందుతున్నామా లేదా? పొందుతున్నామా లేదా? మోకాలు నొప్పి దుఃఖం కాదా? అనారోగ్యం దుఃఖం కాదా? ఆస్తి పోవడం దుఃఖం కాదా? ఇవన్నీ దుఃఖాలే పొందుతున్నాం కదా. మరి రేపు కూడా దుఃఖాలు పడాలని ఎవరైనా కోరుకుంటారా? పొలానికి వెళ్తున్నారండి, త్రోవలో నడుస్తూ నడుస్తూ కోతులు పడ్డారు, గొయ్యి కప్పుకుంటారు, లేకపోతే పక్కన పెట్టుకుంటారు. మళ్ళీ రేపు వెళ్ళి కోతులు పడతారా? మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఒక సాధు జన్మ, ఒక సత్పురుష జన్మ, ఒక దివ్యమైన జన్మ కావాలంటారా? మళ్ళీ ఈతి బాధలు కావాలని కోరుకుంటారా? మరి ఇప్పుడు ఎటువంటి కర్మలు చేయాలి? ఎవరైతే మనస వాచ కర్మన సత్కర్మలు చేస్తూ అనాసక్తిగా ఫలాపేక్ష లేకుండా చేస్తారో వారు దివ్యమైనటువంటి పుణ్యకర్మలతోనే ముందుకు వెళ్తారే తప్ప పాపకర్మలు తాకిదే పాప ప్రక్షాళన పోతుంది. జ్ఞానం వస్తే రెండు పోతాయి, ఇంకేమి సంబంధమే లేదు. నేను చెప్పుకున్నాను కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు భగవంతుడు నాకు ఈ జన్మని ఎందుకు ప్రసాదించాడు? నాకు స్వామివారు అన్నారు, ఆత్మానంద గురువు గారు, ప్రతి ఒక్కరు వచ్చి మా బిడ్డకి ఉద్యోగం వస్తుందా, మాకు సంతానం కలుగుతుందా, మాకు ఆస్తి వస్తుందా కాదు. సద్గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా నాకు పరమాత్మ ఈ జన్మని ఎందుకు ఇచ్చాడు, ఈ జన్మను నేను తరించుకోవడానికి సార్థకత్వం చేసుకోవడానికి ఏం చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఇవే పరమాత్మ స్వరూపమైనటువంటి సద్గురువుని అడగాలి. కానీ అనిత్యమైనటువంటి కోరికలు కోరితే వచ్చింది ఎవరైనా ఏమైనా తీసుకొచ్చారా? గురవన్నేవేహ కర్మాని జిజీవిషేతం సమా ఏవం త్వయి నాణ్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. 100 సంవత్సరాల జీవితంలో శాస్త్రబద్ధ కర్మలు మాత్రమే చేస్తూ అన్యమైనటువంటి కర్మలు చేయకుండా ఉండాలి. ఎందుకంటే అనాదిగా మనము ఆ రజోగుణంతో ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అన్నటువంటి ఒక అనిత్యమైన పదార్థాన్ని శాశ్వతంగా నమ్మి, ఒకటి దేహవాసన, రెండవది అజ్ఞానంలో ఉండబట్టి పాపకర్మలు చేసినటువంటి ఆలోచన వస్తుంది. ఈ రెండూ లేకపోతే, దేహభ్రాంతి లేకపోతే, అజ్ఞానాన్ని లేకపోతే, ఇప్పుడే అనుకున్నాం దుఃఖం ఎలా వస్తుంది మనకి చెప్పండి? దుఃఖం అనేది శరీరం ఉంటే కదా వస్తుంది. శరీరం పడిపోతే దుఃఖం ఉంటుందా? చచ్చేవాడికి దుఃఖం ఉంటుందా? మరి శరీరం ఎలా వస్తుంది? కర్మల ద్వారా వస్తుంది. ఏ విధమైనటువంటి కర్మలు మనం చేస్తున్నామో దానికి ఆధారంగా శరీరాలు వస్తాయి. అది ఏ శరీరం అవని. మరి కర్మలు ఎలా వస్తున్నాయి? రాగద్వేషాల వల్ల వస్తున్నాయి. రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం ఎందుకు వస్తుంది? జ్ఞానం లేకపోవడం వల్ల వస్తుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి, జ్ఞానాన్ని గ్రహించడానికి మాత్రమే మానవ జన్మ. ఆ జ్ఞానం ఉంటే పుణ్యం లేదు, పాపం లేదు, సాక్షాత్ ఆత్మస్వరూపుడు నీవే అని మనకి
సకల సకల గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తాయి. భగవద్గీత 18 అధ్యాయాలు ఉన్నట్టు ఉపనిషత్తు మొదటి ఉపనిషత్తు అయినటువంటి ఈశావాస్యంలో కూడా 18 మంత్రాలు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన కుంజిర మాకృత కస్య స్విత్ఫలం. చాదండి, అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడన్నటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తే చేసినటువంటి మానవుడు ఎన్నడైనా పాపకర్మలు చేస్తాడా? చేయడు. మరి అలా చేయకుండా ఉండాలంటే సద్గురు యొక్క గురువు ద్వారానే ఉండాలి. గురు పదాంభోజముల్ గులువక కల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురుపాద తీర్థంబు గ్రోలక కల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబుగనుకున్న కున్ననే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు గురు తత్వమాత్మ గనుగున్న కున్ననే నిరతిశయంబైన పరమ పదము. ఎక్కడైనా సరే భగవంతుని తెలుసుకోవాలి, పరమాత్మ లక్ష్యాన్ని తెలుసుకోవాలి అంటే అది సద్గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప గ్రంథాలు, పుస్తకాలు, టీవీ ప్రవచనాలు వింటే వచ్చేది కాదు. సద్గురుని ఆశ్రయించండి. ఇప్పటికీ కూడా ఎవరైనా మంత్ర దీక్షలు లేకపోతే మంత్రోపదేశం పొందండి. గురువు గారికి మీకున్నటువంటి శంకలు, మీకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుని ఆత్మజ్ఞానంతో ఈ శరీరాన్ని తెలుపు చేసుకోవాలి. తెల్లారే అన్నాం, అన్ని కూడా షెడ్డుకెళ్లే బళ్ళు. ఇవి షెడ్డుకెళ్లే బళ్ళు, కాస్త వెనక ముందు. కొత్త బండి 15 ఏళ్ళు అయితే షెడ్డుకి వెళ్తుంది కదా. ఇప్పుడైనా సరే అసలు యథార్థ స్వరూపం ఏంటి కనుగొనడమే మానవుని యొక్క లక్ష్యం. ఎందుకంటే మన గుణాలకు అతీతం, గుణాతీతమైనటువంటి వ్యవస్థలో ప్రయాణం చేయాలి. తమోగుణము, రజోగుణం వల్ల పాపకర్మలు చేస్తూనే రామకృష్ణ పరమహంస గారు ఈ 3 గుణాలు కూడా దొంగలేనయ్యా అన్నాడు. సత్వగుణానికి కూడా ఆయన దొంగే అన్నాడు. దానికి ఒక దృష్టాంతం కూడా చెప్పారు. ఎలా? ఒక అరణ్యంలో వజ్రాల వ్యాపారి వజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి నడిచి వెళ్తున్నాడు. ఆనాడు రవాణా సౌకర్యాలు లేవండి, వెళ్ళటమే, నడిచి వెళ్ళటమే. కానీ వజ్రాలు ఎంత ఉంటాయండి? మూటలు మూటలు మయ్యాలా. ఈ మాత్రం ఉంటే చాలు, కొన్ని వేల కోట్లు. జాగ్రత్తగా చిన్నగా కట్టుకున్నాడు, కొంత డబ్బు పట్టుకున్నాడు, అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. తమోగుణం, రజోగుణము, సత్వగుణం సంబంధించిన 3 దొంగలు కలిసి వ్యాపారం చూశారు. చాలా రోజుల నుండి గిరాకీ లేదు, సరైనటువంటి వ్యాపారస్తుడు. వీడిని గాని కొట్టితే మన లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి చక్కగా షావుకారుని పట్టుకున్నారు. డబ్బు, రత్నాలు, వజ్రాలు అన్ని తీసుకున్నారు. తమోగుణం ఉన్నటువంటి దొంగ అంటున్నాడంట, వీడు పొరపాటున మళ్ళీ బయటికి వెళ్ళి రాజుగారినో పెద్దలనో సంప్రదిస్తే మనల్ని వెతికి పట్టి మనల్ని కూడా హతమారుస్తారు. కాబట్టి వీడిని చంపేస్తే మనకి ఏ సమస్య లేదు అని తమోగుణం అన్నాడు. రామకృష్ణ కథామృతంలో రజోగుణం వాడు అన్నాడంట, మన చేతులకు ఎందుకయ్యా ఆయన్ని చంపటం, తీసుకోవాల్సిన డబ్బు ఎలాగా తీసుకున్నాం, చెట్టుకు కట్టుబడేస్తే ఆకలితో వాడే చనిపోతాడు కదా అన్నాడు. సత్వగుణం వాడు, మీ ముద్దులు ఎలా డబ్బులు తీసుకున్నారు కదా, ఎవరైనా వస్తున్నారో లేదో చూస్తాను, మీరు ముందు నడవండి, నేను స్థావరానికి వస్తాను. వారిద్దరిని పంపించి, అయ్యా పాపం ఎక్కడికి వెళ్తున్నారో, ఎంత దూరం నడుస్తున్నారో, మరి మీకు ఈ అడవిలో విడిచిపెడితే మరణమే తప్ప ఇంకోటి ఉండదు, రండి మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి కట్లిప్పి నడిపించుకొని తీసుకెళ్లి అంత దూరంలో అదే మా ఇల్లు అని చెప్పాడు. 2 కిలోమీటర్ల దూరం. సావుకారు అన్నాడంట, ఆయన మీరు నా దగ్గర తస్కరించినటువంటి ధనము చాలా అత్యల్పం, అలాంటి కొన్ని వందల వేల రెట్లు నా దగ్గర ఉంది, మా ఇంటికి రండి, మీకు కావలసిన ధనం ఇస్తాను, నా ప్రాణాన్ని రక్షించే కదా. లేదండి, మీ ఇల్లు చూపించిన వరకే కానీ అక్కడికి వచ్చినటువంటిది నాకు కూడా హక్కు లేదంటే, ఆ గమ్యమే పరమాత్మ యొక్క లక్ష్యం. పరమాత్మను పొందడానికి 3 గుణాలకు అతీతంగా ప్రయాణం చేసేవాడే కానీ కేవలం సత్వగుణంతో పరమాత్మను పొందేది కాదని
వారు ఆ కథామృతంతో మనకు తెలియజేశారు. అంటే గుణాతీతుడివై ఉంటారు. అసలు అనాసక్తం అంటే ఏమిటి? ఆసక్తి లేకుండా ఉండాలి. ప్రతి నిత్యము అనునిత్యము మనం ఎన్నో కర్మలు చేస్తున్నామండి. ఆ కర్మల యొక్క ఫలాలు మనకు వస్తున్నాయా లేదా? భూతయజ్ఞం, ఋషి యజ్ఞం. ఎంతమంది మనం ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు పిండి, బియ్యపు పిండితో, గోధుమ పిండితో ముగ్గు వేస్తున్నాం. కాయగూరలు కోసేటప్పుడు జీవులు సంహరిస్తున్నాం. పొల క్షేత్రంలో వ్యవసాయం చేసేటప్పుడు మన చేతుల్లో జీవులు సంహరిస్తున్నాం. బియ్యంలో రాళ్ళేరేటప్పుడు అనేక జీవుల్ని మనం హతమారుస్తున్నాం. దానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరు కూడా భూతయజ్ఞం చేయాలంటే వాకిట ఒక గోధుమ పిండి కానీ బియ్యం పిండితో ముగ్గేస్తే మనకు తెలియకుండా కొన్ని వందల వేల జీవుల ఆహారాన్ని తీసుకొని మనకు తెలియకుండానే భూతయజ్ఞం చేసేస్తున్నాం. అది అకర్మేగా. చీమలు మన డబ్బా వరకు ఎందుకు రావాలి? మనమే కాస్త పంచదార తీసుకొచ్చి ఏ డాబా పైన ఏ పక్కన వేస్తే హాయిగా గ్రహిస్తాయిగా. కనుక ప్రతి ఒక్క విష్ చేసేటటువంటి కర్మలో ఆ కర్మ ఒకే ఒకటి. పాపపుణ్యాలకైనా జ్ఞానానికైనా ముక్తి పొందవాలన్నా కర్మ. అందుకే భగవద్గీతలో కర్మ షట్కం ముందు పెట్టారు. వేదములో కూడా సంహితలు, అరణ్యకములు, ఉపనిషత్తులు, దానిలో కూడా సేమ్ 1, 2, 3 చాప్టర్స్ వేదాంతం చివర. అందుకే వేదాంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి త్యాగ భావంతో ఉండాలి. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. కర్మల చేత మోక్షాన్ని సంపాదించు, బిడ్డల చేత మోక్షాన్ని సంపాదించలేదు, ధనమ చేత మోక్షాన్ని సంపాదించలేదు. అమృతత్వమైనటువంటి మోక్షం ఎలా వస్తుంది? త్యాగం. అసలు ఏం త్యాగం చేయాలండి? నాకు అర్థం అవ్వట్లేదు. ఒక విషయం చెప్పండి. బట్టలు గుడ్డలు త్యాగం చేస్తారా? డబ్బు త్యాగం చేస్తారా? ఆస్తిపాతులు త్యాగం చేస్తారా? త్యాగం చేయడానికి నీ దగ్గర ఏముందో నీవేం తీసుకొచ్చావు. ఇది కాని వస్తువు నీవేలాగా త్యాగం చేస్తావు. తమ్ముడు ఆస్తి ఆక్రమించాడని ధృతరాష్ట్రుడు ధృతమును రాష్ట్రముగా పట్టువాడు అన్నాం. మనది కాని వస్తువు మనం పట్టుకొని వేలాడుతున్నామా లేదా? మనకేం కావాలి? మోక్షం ఎంతమందికి కావాలి? ఇక్కడ ఎవరికి వద్దా మోక్షం? చేతులెత్తండి. ఎంతమందికి కావాలి? ఏంటి మోక్షం అంటే? మోక్షం బ్రతికి ఉన్నప్పుడు పొందుతామా? పోయాక వస్తుందా? బ్రతుకున్నప్పుడు మోక్షం వస్తుందని చేతులెత్తండి. ముగ్గురు. చనిపోయిన తర్వాత మోక్షం వచ్చింది చేతులెత్తండి. నారాయణ 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 నారాయణ. మోక్షం చనిపోతే రాదు, బ్రతుకున్నప్పుడే వస్తుంది. మోక్షము అంటే విడుదల. చిన్న భాషలో చెప్పాలంటే విడుదల. ఒక దొంగ గారు ఒక షాపులో దొంగతనం చేశారు. పట్టుబడిపోయాడు. 6 మాసాలు జైలు శిక్ష వేశారు. 5 మాసాల 29 రోజులు అయింది. దొంగ అంటున్నాడంట, ఈ రోజు నాకు జైలు నుండి మోక్షం లభించింది అన్నాడు. ఏంటి మోక్షం అంటే? విడుదలే కదా. ఒక ఆయన వెళ్తూ 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 కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి ముళ్ళు చుట్టున్నాయండి. ముళ్ళు కంచె. ఆ కంచెని గట్టిగా పట్టుకున్నాడండి. ముళ్ళ కంచెని గట్టిగా పెట్టుకుంటే ఏమవుతుందండి? ముళ్ళు గుచ్చుకుంటాయా? మంట వస్తుందా? రక్తం వస్తుందా? మంట అని ఏడ్చాడండి. ఆ పక్కన మన స్వామివారు ఆత్మానంద పురు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, మంట స్వామి అన్నారు. ఎవడయ్యా పట్టుకున్నాడు దానికంటే? నేనే. చేతులు విడిచిపెట్టాడు. మంట తగ్గింది. ముళ్ళ లాంటి లంపటాలు, ముళ్ళ లాంటి ఆస్తుపాస్తులు, ముళ్ళ లాంటి బంధాలు ఎవరు పట్టుకున్నారు? ఎవరు విడిచిపెట్టాలి? మీరు విడిచిపెట్టకుండా మోక్షం కావాలంటే ఎక్కడి నుండి వస్తుందండి? పట్టుకుంది మీరే, వదలకపోతే ఎలాగొస్తుంది? అందుకే రామకృష్ణానంద స్వామి వారు అన్నారు, సంసారాన్ని భుజం మీద పెట్టుకో, పరమాత్మని హృదయంలో పెట్టు. అన్ని ఆశ్రమాల కన్నా ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస 4 ఆశ్రమంలో ఉత్కృష్టమైన ఆశ్రమం గృహస్థ.
ఉత్కృష్టమైందని నేను చెప్తున్నాను. బ్రహ్మచారులకి, సన్యాసులకి, వానప్రస్తులకి అందరికీ కూడా కాపాడేవారు వాడు. తాను జీవిస్తూ, త్యాగబద్ధంగా జీవిస్తూ వచ్చిన దానిలో అందరికీ సమర్పించి గృహస్థాశ్రములు కూడా సులువుగా, సునాయాసంగా మోక్షం పొందొచ్చు. ధర్మోపార్జిత జీవితానం శాస్త్రేషు జ్ఞానేషు సదారతానం అతిథి ప్రియానం గృహేషు మోక్షం పురుషోత్తమానం అన్నారు. చూడండి, మోక్షం కావాలంటే కాషాయం ఏం కట్టక్కర్లేదయ్యా. ఏమీ కట్టక్కర్లేదు. మేము కట్టేమన్నారా? ఇది మాకొక మా శరీరం మీద ఉన్నటువంటి ఒక మిషన్ కానీ, ఏ సమయంలో అయినా సరే, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, ఎక్కడైనా ఎప్పుడైనా అధర్మ మార్గంలో గాని, అసత్య మార్గంలో గాని ప్రయాణం చేయటానికి అవకాశం లేకుండా మాకు ఒక ఇంద్ర కవచం. ఈ స్థితిలో కూడా మనం జాగ్రత్త కబడతారు, జాగ్రత్త భయం నష్టం. కాషాయం అంటే ఎరుపండి, ఎరుపంటే ప్రకాశం అండి, ప్రకాశం అంటే జ్ఞానం అండి. జ్ఞానాన్ని పొందడం, జ్ఞానాన్ని అందించడమే దీని యొక్క ప్రధానం. మీకు మాకు ఏమి తేడా లేదు. త్వమేవాహం. మీరు గృహస్థులు, మీరు గృహస్థులు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు గృహస్థుడే. గృహస్థాశ్రమం లేకపోతే సృష్టి లేదు. ఉందా? ఉందా? ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్రయం వచ్చిన వారే. కారణం ఏమిటి అంటే, లోక కళ్యాణ నిమిత్తము, సృష్టి నిమిత్తము గృహస్థాశ్రం ఉంది. అంతేగాని ఆ కారణం ఎప్పుడు కార్యము కారణము రెండు అయిన తర్వాత దానికి పని లేకుండా కానీ ఉంటే వాడు మళ్ళీ బంధాలకు లోనవుతాడు, మోహానికి లోనవుతాడు. ఇంట్లో పంచదార ఉందని చెప్పేసి టీలో కేజీలు కేజీలు వేసుకుంటారండి? తగు మాత్రమే వేసుకుంటారు. కందిపప్పు బలమని కేజీ వండుకొని తింటారండి ఎవరైనా? తగు మాత్రమే, మితం. పరమాత్మ ఎన్నో సందర్భాలు చెప్పాడు. కనుక ధర్మోపార్జిత జీవితాలు, ధర్మబద్ధమైనటువంటి ఆర్జనతో జీవించాలి. గృహస్థుల్లో ఉన్నటువంటి మొదటి లక్షణం. ఏమిటి స్వామి ధర్మోపార్జిత జీవితము అంటే, ఏ పని చేసినా ధర్మబద్ధమైనటువంటి ఆదాయంతో జీవించడం. 10 లీటర్లు పాలు వచ్చాయి, 10 లీటర్లు పాలు కలిపితే ధర్మబద్ధమైందా? మీకు ఆవు 5 లీటర్ల పాలు, 5 లీటర్ల నీళ్లు కల్పించిందా? గోవు మనకు కలిగిచ్చిందా? గేదె మనకిచ్చిందా? బర్రె ఒకే రకమైనటువంటి పాలనిస్తుంది. నీవెవడవయ్యా కలపడానికి? నీకు ఎద్దు గాని, బర్రె గాని, ఆవు గాని ఏమైనా మీకు గాని, బిడ్డలకు గాని ఏమైనా తారతమ్యం చూపించిందా? పవిత్రమైన గోవుకు లేనప్పుడు తీసుకున్నట్టు నీ సొత్తు కూడా కాదు, అది ఒకరి సొత్తు. ధర్మోపార్జిత జీవితం కాదు. ఉపాధ్యాయుడు 8 గంటలు పాఠాలు చెప్పాలి, 4 గంటలు పాఠాలు చెప్పి 4 గంటలు నిద్రపోయాడు అనుకోండి, ధర్మబద్ధమైన జీవితం. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక నాయకుడు వాడి ధర్మాన్ని చక్కగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కన్న బిడ్డల్లాగా పోషించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కలిగించడం ఆయన ధర్మం. కాబట్టి ధర్మబద్ధమైన ఆర్జనతో జీవించటం, సదా జ్ఞానేషు శాస్త్రేషు. మనకు ఒకవేళ ఆ విజ్ఞానము ఉంటే చదువుకోవటం, లేదా పెద్దల దగ్గర తెలుసుకోవటం, ఇంటికి వచ్చినటువంటి అతిథిని ప్రియంగా చూసుకోవటం, ఈ లక్షణాలు కలిగినాడు గృహస్థంలో ఉన్న సునాయాసంగా మోక్షం పొందుతాడు. ఒక్కటే ఉదయం నుండి కూడా చెప్పినటువంటి అన్ని విషయాల్లో మహాత్ములందరూ కూడా దివ్యమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని చేశారు. భగవానుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి అన్ని లక్షణాలు మనకి జ్ఞానం ద్వారా తెలియజేస్తున్నాడు. బై బర్తే వచ్చాయి. పుట్టిన బిడ్డకి పాలు ఎక్కడ ఉన్నాయి ఎవరైనా చెప్తున్నారా? అప్పుడే పుట్టిన ఆవు దూడ ఇలా 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 అనుకుంటూ వెంటనే లేచి తల్లి పొదువు దగ్గర చేరుకుంటుందా లేదా? బై బర్తే వాటికి జ్ఞానం ఇచ్చున్నాడు.
ఉన్న వాళ్ళందరూ జ్ఞానం లేదు, కానీ అనిత్యమైనటువంటి పదార్థం ఏదైందో, వస్తువు ఏదో, ఇది శాశ్వతంగా నమ్ముతున్నారు. రెండవది దేహభ్రాంతి. చిన్న జ్వరం వస్తే చాలు, టైఫాయిడ్, మలేరియా, లేదా కరోనా, రకరకాల బాధలని ఉన్న హాస్పిటల్ అన్ని మూలపడిన హాస్పిటల్ కూడా ప్రకాశవంతంగా వెలిగించినటువంటి పరిస్థితి, భూములు పుట్టలు అన్ని అనిపించినటువంటి పరిస్థితి. దేహ వాసన తగ్గించు. పరమాత్మ ఇచ్చాడు, ఇది కూడా ఒక ఇంజన్. 15 సంవత్సరాల తర్వాత ఒక వాహనం మూలపడేటప్పుడు దీనికి కూడా 100 సంవత్సరాలు ఇచ్చారు. కలియుగ ఆయు ప్రమాణం మానవుది 120 సంవత్సరాలు. ఈ మధ్యకాలం ఒక కొత్త తంతు స్టార్ట్ అయింది. 60 ఏళ్ళు అయినట్టు షష్టి పూర్తి చేసుకోవడం, మళ్ళీ ఒక మంగళసూత్రం తెచ్చుకోవడం, మళ్ళీ కట్టుకోవడం. ఇదేం ఎంతో నాకు అర్థం అవట్లేదు. 60 ఏళ్ళు షష్టి పూర్తి దానికి అర్థం ఏంటి? కలియుగ ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. 60 సంవత్సరాలు నీ గృహస్థ జీవనం సాధించిన తర్వాత 60 ఏళ్ళలో శరీరానికి బలహీనపరిచినటువంటి అనేక రకాలైనటువంటి దేవతలు మన అద్రోహిస్తాయి. వాటి నుండి రక్షించి మిగిలినటువంటి వయసు ఏదైతే ఉందో దానితో నీ వానప్రస్థాన్ని ధరిస్తూ, వానప్రస్థాన్ని స్వీకరిస్తూ పరమాత్మ తెలుసుకునేటువంటి ప్రయాణం చేయటానికి ఒక బోర్డర్ 60 ఏళ్ళు. అంతేగాని మళ్ళీ పెళ్లి చేసుకుని పోలదండలు వేసుకోవడం అని చెప్పి గ్రంథంలో ఎక్కడ పరమాత్మ ఈ 60 ఏళ్ళలో శరీరం సన్నగిలింది, ఇంద్రియాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి మళ్ళీ నాకు ఇంద్రియ పుష్టి ఆరోగ్యం ఇచ్చావంటే నీ తత్వాన్ని తెలుసుకుంటాను, నీ తత్వంలోనే ఉంటానని ప్రార్థన చేయడమే శ్రేష్ఠం. కనుక మహాత్ములందరూ కూడా దివ్యంగా ఆలోచన చేయండి, విచారణ చేయండి. ఒక జ్వరం వస్తే చెప్పుకోలేని ఎత్తు, బాధలో ఉన్నాను ఈ రోజు నేను దున్నలేనయ్యా అని యజమానికి చెప్పలేని ఎత్తు, కుడితి తినలేనయ్యా అని ఎచ్చు, కౌలు తినలేనకు ఎత్తు, మనలాగే అదే ఉంది. చెప్పుకోగలుస్తుందా? కొరడా తీస్తున్నాం, కొడుతున్నాం, ఏరు పోస్తున్నాం, దున్నుతున్నాం. మరి మనకు బాగులేకపోతే 100 మంది చుట్టాలు, బంధువులు, హాస్పిటల్ ఎత్తుకుందా? ఒకవేళ మనకు ఎత్తు జన్మ వస్తే మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మనం విచారణ చేస్తే మనం ఎప్పుడు కూడా నిత్యము కూడా సత్కర్మలు చేస్తూ, పుణ్యకర్మలు చేస్తూ జీవితాన్ని తరింపజేసుకునే శక్తి మన దగ్గరే ఉంది. ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమోసారి. ఒకరి దగ్గర ఎవరు లేదు. ఎవరి వారు ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకెవరు ఉద్ధరించరు. ఒక సందర్భంలో గురువు గారు కూడా మార్గదర్శకం వహిస్తారు. అయ్యా ఇక్కడి నుండి ఆలగడ్డ వెళ్ళాలంటే అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు ద్వారా మనం ప్రయాణం చేయాలి. గురువు గారు కూడా నడవలసింది ఎవరు, చేరుకోవాల్సింది ఎవరు? కనుక గురుముఖత ఆ జ్ఞానాన్ని పొంది వారి దివ్య ఆశీస్సులతో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఈ జీవితాన్ని చేసుకోవాలని కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం కలిగించినటువంటి మహాత్ములైనటువంటి స్వామీజీ వారికి నమస్కరిస్తూ ఈ అందరికీ సద్గురు యొక్క దివ్య శుభాశయం తెలియజేస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.